హాయ్ అండి. మీకు ఫిష్ కటింగ్ చూపిద్దామనే ఉద్దేశంతో ఫిష్ కొంటాకి వెళ్ళినప్పుడు మా వారితో పాటు నేను కూడా వెళ్ళానండి. ఫిష్ అయితే మేము లైవ్ ఫిష్ కొంటామండి. లైవ్ ఫిష్ బయటికి తీసుకొచ్చి ఆ తల మీద కొట్టాడండి అతను. కొట్టి దాన్ని చంపాడు. అది నేను తీయటానికి గౌకుని మిస్ అయిపోయిందండి అది తీయటం. ఆ తర్వాత కొట్టేసిన తర్వాత ఆ చర్మాన్ని అంతా కత్తిపెట్టి అలా ఒలిచేస్తారండి. చాలా నీట్‌గా చేస్తారు. ఆ తల మీద ఉన్న నలుపు కూడా చక్కగా గీరేసిస్తారండి వాళ్ళు. చాలా బాగా చేస్తారు నీట్‌గా. చేసినందుకు కూడా ఏం మనీ తీసుకోరండి. ఆ ఫిష్ ఖరీదే మనకు తీసుకునేది వాళ్ళు. చాలా నీట్‌గా కట్ చేసి ఇస్తారండి. బావుంటది. కటింగ్ కూడా మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసి ఇస్తారు ముక్కలు. కార్తీక మాసాలు అవ్వలేదేంటి ఇంకా? అవునవును. అబ్బా జనందా ఏమన్నా? చూడు కొద్ది జనం అంటే నాకు ఇష్టం జనం అంటే అందుకే. అలాగే అలాగే. ఓహో అదే. పాప ఏమో కొంచెం ఖండించమని అంటది. పర్లేదు. అవునవును. అందుకని కొయ్యి పట్ట. వద్దు అలా ఉంచేలే. ఉంచితే బాగుంటుందా? సరే కొయ్యి. అలాగే అలాగే. అవునవును. ఇంకా బాగా కొట్టుకుంటుందా? నీకు తెలుసుగా ఎప్పుడు కోస్తా చాలు. అలా ఫ్రై కొంచెం సన్నగా కొయ్యి కొన్ని. మరీ ఎక్కువే వద్దులే, 2 3 చాలు పాప కోసం. కొయ్యి. చాలు. టైం పట్టుద్దేమో ఇంకా. అవును. నేను అదే చెప్పి పంపిస్తా ఈయనకి. నేను రానప్పుడు నేను ఆవిడతోనే చేయొచ్చు, పక్కన అమ్మాయితో చేయొచ్చు మాకు అని చెప్పి మరి పంపిస్తా.
జనయ్ అలాగే చూసారుగా మా ఈ ఫిష్ కటింగ్ క్లీనింగ్ మొత్తం. ఇప్పుడు ఇంటికి తెచ్చిన తర్వాత ముక్కలన్నీ బయటికి తీసానండి. ఇప్పుడు నేను మళ్ళీ ఉప్పు అంతా వేసి శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూపించాను కదా, మొత్తం వీడియో చేస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10. నడుము ముక్కలు అయితే 10 అండి, పెద్ద ముక్కలు. పొట్ట ముక్కలేమో 4, తల తోక మొత్తం ఎన్ని